చాప్టర్ 3 ఎన్నడూ చాలదు. ధనికులు పిచ్చి పనులు చేసినప్పుడు. జాన్ గాడ్, ది వ్యాన్గార్డ్ వ్యవస్థాపకులు జాన్ బొగుల్ 2019లో గతించారు. ఒకసారి ఆయన డబ్బును గురించిన ఒక కథ చెప్పారు. సాధారణంగా మనం తగినంతగా ఆలోచించని ఒక విషయాన్ని ఆ కథ వెలుగులోకి తీసుకువస్తుంది. షెల్టర్ ఐలాండ్ మీద ఒక బిలియనియర్ ఒక పార్టీ ఇస్తున్నారు. అప్పుడు కుర్ట్ వోనెగట్ తన మిత్రులు జోసెఫ్ హెల్లర్తో అన్నారు, అత్యంత ప్రభావ ప్రజాభిమానం సాధించిన క్యాచ్-22 నవల ద్వారా హెల్లర్ సంపాదించిన దానికంటే తమకు ఆతిథ్యం ఇస్తున్న హెడ్జ్ ఫండ్ మేనేజర్ గారు ఒక్క రోజులో ఎక్కువ సంపాదించారని దాని సారాంశం. నిజమే, నా దగ్గర ఒకటి ఉన్నది, అది మాత్రం ఆయనకు చాలినంత ఎన్నటికీ దొరకదు. హెల్లర్ స్పందన. చాలినంత. సరళమైన ఆ పదంలోని ప్రతిభ చూసి నేను అవాక్కయ్యాను. అందుకు 2 కారణాలున్నాయి. ఎందుకంటే మొదటిది నాకు జీవితంలో ఎంతో లభించింది. రెండోది జోసెఫ్ హెల్లర్ చెప్పింది అక్షరాల యథార్థం. మన సమాజంలో అత్యవసరమైన వస్తువు చాలినంత అంటే అర్థం ఏమిటో మనలో అత్యంత ధనికులకు, అతి ఉన్నత అధికారులకు కూడా దానికి అంతం ఎక్కడో ఎవరికీ తెలియదనుకుంటాను. దాని తెలివితేటలు, శక్తి అటువంటివి. చాలినంత లేకపోతే కలిగే ప్రమాదాలు, అవి మనకు ఏమి బోధిస్తాయి అనటానికి 2 ఉదాహరణలు చెప్తాను. రజత్ గుప్తా కోల్కతాలో పుట్టాడు. కిషోర ప్రాయంలో అనాథ అయినాడు. సాధారణంగా జనం 3వ దశలో జీవితం ప్రారంభించిన అదృష్టవంతులను గురించి మాట్లాడతారు. గుప్తా ఒక బేస్బాల్ స్టేడియం కూడా చూడలేదు. ఆ స్థితి నుంచి ఆయన సాధించినది అనూహ్యం, అద్వితీయం. 5వ దశకంలో సగం దూరం చేరేసరికి గుప్తా మెకిన్సే సంస్థలో CEO అయ్యారు. మెకిన్సే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన సలహా సంప్రదింపుల సంస్థ. 2007లో ఆయన ఉద్యోగం విరమించి ఐక్యరాజ్య సమితికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాత్ర నిర్వహించడానికి ఉద్యుక్తులయ్యారు. లోకోపకారం కార్యక్రమంలో ఆయన బిల్ గేట్స్తో చేయి కలిపారు. 5 ప్రజా బాహుళ్య సంస్థలలో ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. కోల్కతా మురికివాడల నుంచి గుప్తా అత్యంత అరుదైన వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ సఫలతతోనే ఆయనకు అపారమైన సంపద వచ్చింది. 2008 నాటికి గుప్తా గారి విలువ సుమారుగా $100 మిలియన్ అంచనా వేయబడింది. చాలామందికి అది ఊహించడానికి కూడా అందనంత సంపద. ఆ సంపద మీద సంవత్సరానికి 5% ఆదాయం వచ్చినా కూడా అది గంటకు $600 లెక్కన తేలుతూ ఉంటుంది. అది రోజుకు 24 గంటలు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన తన జీవితంలో తలుచుకున్నది ఏదైనా చేయగల స్థితికి చేరారు. ఏది ఏమైనా ఆయన కేవలం ఒక మిలియనర్గా మిగిలిపోదలుచుకోలేదు. బిలియనియర్ కావాలని ఆయన కోరిక. తప్పకుండా ఎలాగైనా సరే బిలియనియర్ కావాలి అనేది ఆయన దృఢమైన కోరిక. గోల్డ్మన్ సాక్స్ కంపెనీలో గుప్తా ఒక డైరెక్టర్. ఆయన చుట్టూ ప్రపంచంలో అత్యంత ధనికులైన పెట్టుబడిదారులు పరివేష్టించి ఉండేవారు. వారిలో ఒక పెట్టుబడిదారుడు గుప్తాను ఈ విధంగా వర్ణించారు. ఆ ప్రత్యేక సమితిలో ఉండాలని ఆయన కోరిక అనుకుంటాను. అది బిలియనీర్ల సమితి. గోల్డ్మెన్ అయితే వందలాది మిలియనీర్ల సమితి. అవునా? నిజమే. గుప్తా గారు ఒక లాభసాటి అయిన వ్యవహారం కనుక్కున్నారు. 2008లో గోల్డ్మెన్ సాక్స్ ఆర్థిక దుస్థితిలోకి లోనయ్యింది. అప్పుడు ఆ సంస్థను ఆ దుస్థితి నుంచి బయటపడేయటానికి వారెన్ బఫెట్ $5 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి పథకం వేశారు. ఆ విషయం ప్రజాబాహుళ్యానికి తెలియక మునిపే గోల్డ్మెన్ డైరెక్టర్గా గుప్తా గారికి తెలిసింది. అది చాలా విలువైన సమాచారం. గోల్డ్మెన్ సంస్థ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. బఫెట్ సమయానుకూలమైన పెట్టుబడి సంస్థ స్టాక్స్ విలువను విపరీతంగా పెంచుతోంది. జరగబోయే వ్యాపార వ్యవహారానికి కేవలం 16 సెకండ్ల తర్వాత ఆయన్ను గోల్డ్మెన్ బోర్డ్ మీటింగ్కు పిలిచారు. ఫోన్ పెట్టిన వెంటనే ఆయన రాజరత్నం అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్కు ఫోన్ చేసి చెప్పారు. ఆ కాల్ రికార్డ్ చేయబడలేదు, కానీ రాజరత్నం వెంటనే 1,75,000 గోల్డ్మన్ సాక్స్ షేర్స్ కొన్నారు. కనుక ఆ సెల్ ఫోన్ కాల్లో సంభాషణ ఏమిటో మీరు ఊహించగలరు. అది జరిగిన కొన్ని గంటల తర్వాత బుఫే గోల్డ్మెన్ వ్యాపార ఒడంబడిక బహిరంగంగా ప్రకటించబడింది. గోల్డ్మెన్ సాక్స్ స్టాక్ విలువ పెరిగిపోయింది. రాజరత్నం క్షణాల్లో $1 మిలియన్ సంపాదించారు. జరిగిన భాగవతానికి అది ఒక ఉదాహరణ. గుప్తా గారి అంతరంగిక సమాచారం వల్ల $18 మిలియన్ లాభాలు వచ్చాయని స్టాక్ ఎక్స్చేంజ్ అంతరంగ అధిపతుల అంచనా. అది సునాయాసంగా లభించిన ధనం. న్యాయస్థానానికి అంతకంటే సులువైన కేసు. లోపాయకారిగా వ్యాపారం జరిపినందుకు గుప్తా, రాజరత్నం ఇద్దరు జైలుకు వెళ్లారు.
వారి పరపతి ఉద్యోగాలు తిరుగు లేకుండా ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు బెర్నీ మోడాఫ్ను గమనించండి. ఆయన నేరం నలుగురికి తెలిసినదే. చార్లెస్ పాంజీ తర్వాత ఆయనతో సమానమైన పన్నాగాలు పన్నటంలో మెడాఫ్ ప్రఖ్యాతి చెందారు. మెడాఫ్ పెట్టుబడిదారులను దాదాపు 2 దశాబ్దాల పాటు దోచుతున్నాడు. అప్పుడు ఆయన వ్యవహారం బయటపడింది. గుప్త బండారం బయటపడిన 2 వారాలకు మెడాఫ్ రహస్యం బయటపడటం వ్యంగ్యం. ఇక్కడ గుప్తా లాగానే మెడాఫ్ కూడా మోసగాడు అనే విషయం ఉపేక్షించబడింది. పాంజీ పథకంతోనే మెడాఫ్ వెలుగులోకి వచ్చారు. అంతకుముందు ఆయన సక్రమంగా వ్యాపారం చేసి ఆశించని విజయాలు సాధించారు. మెడాఫ్ మార్కెట్ నిర్మించగల సమర్థుడు. ఆయన స్టాక్స్ అమ్మేవారిని కొనేవారిని జతకూరుస్తారు. అదే ఆయన ముఖ్య వ్యాపకం. అందులో ఆయన అత్యంత సమర్థుడు. మెడాఫ్ మార్కెట్ నిర్మించే సంస్థను గురించి 1992లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలా రాసింది. బెర్నార్డ్ ఎల్ మెడాఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్ పేరున ఆయన చాలా లాభసాటి అయిన సంస్థను స్థాపించారు. ఆ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి భారీ మోతాదులో వ్యాపారం చేస్తుంది. మెడాఫ్ సంస్థ రోజుకి $740 మిలియన్ వ్యాపారం చేస్తుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దినసరి వ్యాపారంలో అది 9% అవుతుంది. మెడాఫ్ సంస్థ స్టాక్ అమ్మకాలు కొనుగోళ్లు అత్యంత వేగంగా అతి చవకగా నిర్వహిస్తుంది. వాస్తవానికి తమ కొనుగోలుదారుల ఆర్డర్లు చేపట్టి వ్యవహరించినందుకు ఇతర బ్రోకరేజ్ సంస్థలకు ఒక్కొక్క షేర్కి 1 పెన్నీ చొప్పున చెల్లిస్తుంది. వ్యాపారంలో ఆ వేగం వల్ల అమ్మకాలు కొనుగోలు ధరల మార్పు వల్ల ఆ సంస్థ విపరీతమైన లాభాలు గడిస్తున్నది. అక్కడ జరుగుతున్న మోసం తెలియని వార్తా విలేకరి రాస్తున్న వ్యాసం కాదు ఇది. మెడాఫ్ మార్కెట్ నిర్మాణం వ్యాపారం చాలా రుజుమార్గంలో నడిచింది. ఆ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగి మెడాఫ్ వ్యాపారం సంవత్సరానికి $25 నుంచి $50 మిలియన్ వరకు సంపాదించిందని చెప్తారు. న్యాయసమ్మతంగా మోసం లేకుండా బెర్నీ మెడాఫ్ చేసిన వ్యాపారం విపరీతమైన విజయం సాధించింది. అది ఆయన న్యాయసమ్మతంగా అత్యంత ధనికుణ్ణి చేసింది. అయినా కూడా మోసమే చేశాడు ఆయన. గుప్తాను మెడాఫ్ను అడగవలసిన ప్రశ్న, 100 కొద్ది మిలియన్ సంపద ఉండి కూడా వారికి ఇంకా కావాలనే అత్యాశ ఎందుకు కలిగింది? అందుకోసం వారు ఇంకా సంపాదించే ప్రయత్నంలో అన్నింటినీ మించిన సాహసం ఎందుకు చేశారు? బ్రతుకు తెరువు లేక అవస్థపడేవారు చేసే నేరం ఒకవైపు. ఒక నైజీరియన్ స్కాన్ ఆర్టిస్ట్ న్యూయార్క్ టైమ్స్తో అన్నాడు, ఇతరులను బాధ పెట్టినందుకు తనకు దోషిగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు ఆయన. కానీ పేదరికం ఆ బాధ అనుభవించనియదు అని కూడా చెప్పాడు. గుప్తా మెడాఫ్ అనుసరించింది మరొక మార్గం. వాళ్లకు అంతా ఉన్నది. అనూహ్యమైన సంపద, పరపతి, ఆధిపత్యం, స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా కావాలనే ఆశతో వాళ్ళు దానిని అంతటినీ తోసిపుచ్చారు. చాలినంత అంటే ఎంత అనే గ్రహింపు వాళ్లకు లేకపోయింది. ఇవి అత్యంత అతిశయమైన ఉదాహరణలు. కానీ నేరాలు చేయకుండానే ఇటువంటి ప్రవర్తన జరిగే అవకాశాలున్నాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ ఫండ్స్ మేనేజ్ చేస్తుంది. వాళ్ళ ఉద్యోగుల అందరూ వ్యాపారులే. అందరూ మిలియన్ల కొద్ది డాలర్ల సంపన్నులు. వారి సంపద అంతా వారి సొంత ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టి ఉంటుంది. అప్పుడు ఇంకా సంపాదించాలనే ఆశతో వాళ్ళు అనుకోని రిస్క్ తీసుకున్నారు. చివరికి అంతా నష్టపోయారు. ఇది 1998లో ఆర్థిక స్థితి అత్యంత దృఢంగా ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్లు ఉధృతంగా ముందుకు దూసుకు వెళ్తున్నప్పుడు జరిగిన ఉదంతం. ఆ తర్వాత వారన్ బఫే అంటారు, వాళ్ళ దగ్గర లేనిది, వారికి అవసరం లేనిది అయిన డబ్బు సంపాదించడానికి వాళ్లకు ఉన్నది, వాళ్లకు అవసరమైనది అయిన సొమ్ము అంతా పెట్టుబడి పెట్టి చేశారు. అది మూర్ఖత్వం, చెప్పరాని మూర్ఖత్వం. మీకు అవసరం లేని దానికోసం మీకు అత్యంత అవసరమైనదంతా పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోవడం ఏమాత్రం విచక్షణ జ్ఞానం కాదు. మీకు అవసరమైనది మీకు ఉన్నది. మీకు అనవసరమైన దానికోసం, మీకు లేని దానికోసం రిస్క్ చేసి పెట్టుబడి పెట్టడం అకారణం. ఆ విషయం కళ్ళకు కట్టినట్టు ఎదురుగా కనబడుతున్నది, కానీ అదే ఉపేక్షించబడుతున్నది. గుప్తా మెడాఫ్ లాగా $100 మిలియన్ సంపద మనలో ఎవరికో చాలా కొద్ది మందికి ఉంటుంది. కానీ ఈ పుస్తకం చదివే వారిలో చెప్పుకోదగిన శాతం జీవితంలో ఎప్పుడోకప్పుడు మంచి సొమ్ము సంపాదించి అవసరాలన్నీ తీరటానికి, ఆ తర్వాత అంతకు మించిన కోరికలు తీరటానికి తగినంత సంపన్నులు అవుతారు. అటువంటి వారిలో మీరు కూడా ఒకరైతే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. 1. మీ లక్ష్యం ముందుకు కదలకుండా నిశ్చలంగా పట్టి ఉంచగలగటమే అత్యంత కఠినమైన ఆర్థిక నైపుణ్యం. కానీ ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఫలితాలతో పాటు మీ ఆపేక్ష కూడా పెరుగుతూ ఉంటే ఇంకా సంపాదించడానికి శ్రమపడటంలో అర్థం లేదు. ఎందుకంటే అంత శ్రమపడి ఆశించినది సంపాదించిన తర్వాత మళ్ళీ మీకు అదే అనుభూతి కలుగుతుంది.
సంపద, అధికార శక్తి, పరువు ప్రతిష్టలు ఇంకా ఇంకా కావాలి అనే ఆశ మన సంతృప్తిని అధిగమించి అది చాలా ప్రమాదకారి అవుతుంది. అప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే లక్ష్యం 2 అడుగులు ముందుకు వేస్తుంది. అప్పుడు మీరు వెనకపడుతున్నారన్న అనుభూతి కలుగుతుంది. ఆ లక్ష్యం అందుకోవాలి అంటే ఇంకా ఇంకా అధికమైన రిస్కులు తీసుకోవాలి. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ 2 విషయాలలో అగ్రగామి: సంపద సృష్టించడంలోనూ, అసూయను పెంచి పోషించడంలోనూ. అవి రెండూ బహుశా చేతిలో చెయ్యేసి నడుస్తాయి. మీ తోటి వారందరినీ అధిగమించడమే ఆ చెమటోడ్చడానికి ఇంధనం అవుతుంది. చాలును అనే భావన లేకపోతే జీవితంలో సంతోషం కరువవుతుంది. ఫలితాలలో నుంచి ఆపేక్షను తీసివేయగా మిగిలినదే ఆనందం అంటారు. నెంబర్ 2, సామాజికంగా ఒకరితో ఒకరు పోల్చుకోవటమే ఇక్కడ పెద్ద సమస్య. సంవత్సరానికి $5,00,000 సంపాదించే ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ని తీసుకోండి. ఎటువైపు నుంచి చూసినా ఆయన ధనవంతుడు అనటంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన మైక్ ట్రౌట్ ఆడుతున్న టీంలోనే ఆడుతున్నాడు అనుకోండి. ఆయనకు అంటే ట్రౌట్కు 12 సంవత్సరాలకు $400 మిలియన్ కాంట్రాక్ట్ ఉన్నది. ఆయనతో పోలిస్తే మన బాస్కెట్బాల్ క్రీడాకారుడు నిరుపేద కిందనే లెక్క. ఇప్పుడు మైక్ ట్రౌట్ను గురించి ఆలోచించండి. సంవత్సరానికి $36 మిలియన్ అంటే పిచ్చెక్కించే మొత్తం. అదే అందరికంటే ఎక్కువ జీతాలు సంపాదించే 10 మంది హెడ్జ్ ఫండ్ మేనేజర్లలో ఒకరు కావాలంటే 2018లో మీరు సంవత్సరానికి కనీసం $300 మిలియన్ సంపాదించాలి. బహుశా ట్రౌట్ వంటి వ్యక్తులు తమ ఆదాయాన్ని పైన చెప్పిన ఆదాయంతో పోల్చి చూస్తారనుకుంటాను. ఇక్కడ సంవత్సరానికి $340 మిలియన్ సంపాదించే హెడ్జ్ ఫండ్ మేనేజర్ సంవత్సరానికి కనీసం $770 మిలియన్ సంపాదించే 5 హెడ్జ్ ఫండ్ మేనేజర్లతో తనను పోల్చుకుంటారు. శిఖరాగ్రానం ఉన్న ప్రజలు తమ వంతుకు వారెన్ బఫెట్ 2018లో ఆయన వ్యక్తిగత సంపద $3.5 బిలియన్ పెరిగింది వంటి వ్యక్తులతో పోల్చుకుంటారు. బహుశా ఇటువంటి వ్యక్తులు జెఫ్ బెజోస్, ఆయన విలువ 2018లో $24 బిలియన్ పెరిగింది. అంటే ప్రతి నిమిషానికి ఆయన సంపాదించేది ధనికుడైన బాస్కెట్బాల్ క్రీడాకారుడు సంవత్సరం మొత్తం సంపాదనే దానికంటే ఎక్కువ వంటి వారి వైపు చూస్తారనుకుంటాను. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే సామాజికంగా ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే ఆ పోలిక ఎన్నటికీ ఆగదు. అది ఎవరికీ అందదు. అంటే అది ఎన్నటికీ జయించి సాధించగలిగిన ప్రయత్నం కాదు. అది జయించడానికి పోరాడకుండా ఉండటమే ఏకైక మార్గం. మీకు కూడా చాలినంత ఉన్నది, మీ ఇరుగు పొరుగు వారికంటే తక్కువ ఉన్నా అని అంగీకరించడమే ఉత్తమమైన మార్గం. నా మిత్రుడు ఒకరు ప్రతి సంవత్సరం లాస్ వేగస్ పర్యటన చేసి వస్తారు. ఒక సంవత్సరం ఆయన ఒక డీలర్ని అడిగారు, అక్కడ మీరు ఏమి ఆటలు ఆడుతారు, ఏ క్యాసినోలో ఆడుతారు? లాస్ వేగస్ క్యాసినోలో గెలవాలి అంటే అక్కడ ప్రవేశించిన మరుక్షణమే నిష్క్రమించడమే ఉత్తమ మార్గం అని ఆ డీలర్ అతి సీరియస్గా సమాధానం చెప్పారు. పొరుగువారితో సరితూగాలి అనే ప్రయత్నం కూడా సరిగ్గా ఇటువంటిదే. నెంబర్ 3, చాలినంత అంటే తక్కువేమీ కాదు. చాలినంత అనే భావం సంప్రదాయవాదంలాగా తోచవచ్చు. అంటే అవకాశాలను, సంభావ్య శక్తులను గాలికి వదిలివేసిన భావన కలగవచ్చు. కానీ అది నాకు సబబుగా తోచదు. చాలినంత అంటే ఇంకా ఇంకా ఎంతటికీ తనివి తీరని అత్యాశ మిమ్మల్ని చిత్రక్రాంతులను చేస్తుందని గ్రహించడం. మీరు ఎంత ఆహారం తినగలరో తెలుసుకోవటానికి కడుపులో నొప్పి వచ్చిన దాకా తినటం ఒక్కటే మార్గం. ప్రయత్నించే వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే దీన్ని సుఖంగా అనుభవించడం కంటే వాంతి చేసుకోవటం కష్టమైన పని, బాధాకరమైన పని. వ్యాపారంలోనూ పెట్టుబడిలోనూ ఇదే తర్కం ఎందుకు వర్తించదో తెలియదు. చాలామంది దివాలా తీసి నెత్తిన చెంగు పడినప్పుడే ఈ ప్రయత్నాలు మానుతారు. ఉద్యోగంలో నడుం విరిగి కింద పడిపోయేదాకా పనిచేయటం వంటి అమాయకత్వం కావచ్చు ఇది. మీకు అలివిగాని పెట్టుబడి కూడా అటువంటిదే. ఈ దండానికి ఆ చివర రజత్ గుప్తా, బెర్నీ మెడాఫ్ వంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత ఏమవుతుందని పట్టించుకోకుండా వాళ్ళు ప్రతి ఒక్క డాలర్ దొంగలించడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనా $1 వస్తుందంటే కాదనలేని ఆసక్తితో ఏదో ఒకనాడు మీకు పట్టుకుంటుంది. 4, సంభావ్య ఆదాయం ఎంత ఉన్నా సరే ముట్టుకోకూడని వస్తువులు చాలా ఉన్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత రజత్ గుప్తా న్యూయార్క్ టైమ్స్తో తను ఒక గుణపాఠం నేర్చుకున్నానని చెప్పారు. దేనితోనూ అతిగా బంధం పెంచుకోకండి. మీ ప్రతిష్ట, మీ విజయాలు వగేరా ఏవైనా సరే వాటిని గురించి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఏమవుతుంది? ఈ సంఘటన నా పరువు ప్రతిష్టలను అన్యాయంగా ధ్వంసం చేసింది. నేను నా పరువు ప్రతిష్టలను అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు ఈ భావన నన్ను బాధ పెడుతుంది.
అనుభవపూర్వకంగా ఆయన నేర్చుకున్న వాటిలో ఇది అధమాధమమైన గుణపాఠం. తన పరువు ప్రతిష్టలు మంటగలిశాయని ఆయనకు తెలుసు. ఎలాగైనా సరే వాటిని తిరిగి సంపాదించాలని ఆయన ఆరాటం. కనుకనే ఆయన తను తాను సమర్థించుకుంటూ తృప్తి చెందుతున్నారు. పరువు ప్రతిష్టలు అమూల్యమైనవి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అమూల్యమైనవి. కుటుంబము, మిత్రులు అమూల్యం. మీకు ఆప్తులైన వారు మిమ్మల్ని ప్రేమించటం అమూల్యం. అసలైన ఆనందం అమూల్యం. వీటన్నింటినీ భద్రంగా కాపాడుకోవాలంటే వాటికి హాని చేసే రిస్క్ తీసుకోవటం, ఎప్పుడు ఎక్కడ ఆపాలో తెలుసుకోవటమే కీలకం. మీకు చాలినంత అంటే ఎంతో తెలుసుకోవటమే ముఖ్యం. చాలినంత సంపాదించడానికి, సాధించడానికి అవసరమైన సాధనం చాలా చాలా సరళం అనేదే శుభవార్త. వీటిని ధ్వంసం చేసే రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తరువాతి అధ్యాయం అదే. చాప్టర్ 4 అబ్బురపరిచే చక్రవృద్ధి. వారన్ బఫెట్ $84.5 బిలియన్ ఆస్తిలో $81.5 బిలియన్ ఆయన 65వ పుట్టినరోజు తర్వాత వచ్చాయి. అటువంటి అసంగత సంఘటనలతో వ్యవహరించే శక్తి మన మనసులకు లేదు. ఒక రంగంలో పాఠాలు మనకు అందుకు సంబంధించిన రంగాలను గురించి ముఖ్యమైన పాఠాలు నేర్పగలవు. మంచు యుగాల బిలియన్ సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర తీసుకోండి. మన డబ్బును పెంచడానికి గురించి అవి ఏమి చెబుతున్నాయో చూద్దాం. ఈ భూమిని గురించి మన విజ్ఞానం వయస్సు మీరకున్న దానికంటే తక్కువ. ఈ ప్రపంచం పనిచేసే విధానం తెలుసుకోవాలంటే భూమి ఉపరితలాన్ని డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇటీవలి దాకా ఇది మనకు సాధ్యం కాలేదు. మనం మన గ్రహాన్ని గురించి కొన్ని ప్రాథమిక లక్షణాలు తెలుసుకోవటానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఐజాక్ న్యూటన్ నక్షత్రాల కదలికలను లెక్క వేశారు. ఈ భూమి అనేక పర్యాయాలు మంచుతో కప్పబడిపోయింది. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని 19వ శతాబ్దం దాకా అంగీకరించలేదు. అపరిమితంగా ఉన్న సాక్ష్యాధారాల వల్ల వాళ్ళు అందుకు విరుద్ధంగా వాదించలేకపోయారు. అంతకుముందు గడ్డకట్టుకుపోయిన ప్రపంచం వేలిముద్రలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. యాదృచ్ఛికంగా చాలా చోట్ల విసిరేసినట్లు పడి ఉన్న గండశిలలు, పలుచని పొరలుగా మిగిలిపోయిన శిలాశయ్యలు, అక్కడ ఒక్కటి కాదు 5 మంచు యుగాలు ఉండేవని స్పష్టంగా రుజువైంది. అన్ని లెక్కలకు కొలతలకు అందుబాటులో ఉన్నాయి. ఉపగ్రహాన్ని గడ్డకట్టడానికి, దానిని మళ్ళీ కొత్తగా కరిగించడానికి, కరిగిన దానిని మళ్ళీ గడ్డ కట్టించడానికి అవసరమయ్యే శక్తి ఊహించడానికి కూడా అలవి కాదు. ఆ అవృత్తాలను భూమి మీద కలిగిస్తున్న ఆ శక్తి ఏమిటి? అది ఈ గ్రహం మీద అత్యంత బలీయమైన శక్తి అయి ఉండాలి. ఆ మాట నిజం. కానీ అది అందరూ ఆశించినది మాత్రం కాదు. మంచు యుగాలు ఎందుకు సంభవించాయనే విషయం మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అఖండమైన వాటి భూగర్భ శాస్త్ర ప్రభావం తెలియజెప్పటానికి ఆ సిద్ధాంతాలు కూడా బ్రహ్మాండంగా రూపొందాయి. పర్వత శ్రేణులు పైకి వచ్చినందువల్ల భూమి మీద గాలులు దిశ మారిపోయింది. తద్వారా వాతావరణం మారిపోయిందనేది ఒక సిద్ధాంతం. మరొక సిద్ధాంతం ప్రకారం మంచు మాత్రమే సహజ స్థితి అని, మధ్యలో కలిగిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల భూమి వేడెక్కిందని. కానీ మంచు యుగాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం పోవటం ఈ సిద్ధాంతాలు ఏవీ విపులీకరించలేకపోయాయి. పర్వత శ్రేణులు పెరగటం, అగ్నిపర్వతాల విస్ఫోటనం ఒక మంచు యుగాన్ని సమర్థించవచ్చు. కానీ ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన 5 మంచు యుగాలను ఈ సిద్ధాంతాలు ఏవీ సమర్థించలేవు. 20వ శతాబ్దం మొదట్లో మీలుటిన్ మిలాంకోవిచ్ అన్న సైబీరియన్ శాస్త్రవేత్త ఇతర గ్రహాలతో భూమి స్థావరం ఎక్కడో ఉన్నదో అధ్యయనం చేసి మంచు యుగాలను గురించి ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. అది నిర్దిష్టమైన సిద్ధాంతం అని అందరికీ తెలుసు. సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి భూమి చలనాన్ని ప్రభావితం చేస్తుంది. భూమి కొద్దిగా సూర్యుడి దిశగా వంగి ఉంటుంది. ఈ చంక్రమణంలో అది కొన్ని వేల సంవత్సరాల కాలం కావచ్చు. భూమి ఉత్తర దక్షిణ అర్ధగోళాలు మామూలు కంటే కొంచెం తక్కువలుగా సూర్యధార్మిక శక్తి పొందుతాయి. అక్కడే తమాషా మొదలవుతుంది. భూమి అర్ధగోళాలు సూర్యుడి వైపు వంగటం వల్ల విపరీతమైన శీతాకాల పరిస్థితులు ఏర్పడ్డాయని, అందువల్ల భూమి అంతా మంచు ముద్దగా మారిపోయిందని మిలాంకోవిచ్ తొలి సిద్ధాంతం. వ్లాదిమిర్ కొప్పెన్ అనే రష్యన్ వాతావరణ శాస్త్రవేత్త మిలాంకోవిచ్ సిద్ధాంతం క్షుణ్ణంగా పరిశీలించి అందులో సమ్మోహనకరమైన సూక్ష్మం కనుక్కున్నాడు. సుమారుగా చల్లగా ఉండే గ్రీష్మకాలం చలితో గడ్డకట్టించే శీతాకాలం కాదు ఆ మంచు యుగాలకు కారణం. గ్రీష్మ ఋతువులో క్రితం సంవత్సరం మంచు కరిగిపోయడం, వేడి లేకపోతే అక్కడ మిగిలిపోయిన మంచు రాబోయే శీతాకాలంలో మరింత మంచు పేరుకుపోవటానికి మూల కారణమవుతుంది.
అప్పుడు తర్వాతి వేసవిలో మరికొంత మంచు మిగిలిపోతుంది. తరువాత వచ్చే శీతాకాలంలో మంచు మరింత గడ్డకట్టడం ఇంకా సులభతరం అవుతుంది. నిరంతరం ఉండే ఈ మంచు సూర్యకిరణాలను ప్రతిఫలిస్తుంది. అందువల్ల భూమి ఇంకా ఇంకా చల్లబడుతుంది. అందువల్ల మంచు పడటం ఇంకా పెరుగుతుంది. ఈ ఆవృత్తం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల్లో ఋతుక్రమంలో పడే మంచు ఖండాంతర హిమవత్ ఆచ్ఛాదనంగా మారిపోతుంది. అప్పుడు మన పరుగులు మొదలవుతాయి. విపర్యయంగా కూడా ఇదే జరుగుతుంది. సూర్యరశ్మి ఎక్కువగా పడేట్లు భూమి వంగితే సూర్యరశ్మి మంచును కరిగిస్తుంది. తర్వాత సంవత్సరాల్లో సూర్యరశ్మి ప్రతిఫలించటం తగ్గుతుంది. అందువల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ కారణంగా ఆ పై సంవత్సరం మంచు పడటం తగ్గుతుంది. ఆ ప్రక్రియ అలా కొనసాగుతుంది. అది ఆవృత్తం. పరిస్థితుల్లో కలిగే చిన్న మార్పుల వల్ల ఎంత బృహత్ పరిణామాలు కలుగుతాయా అనేదే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. చల్లని వేసవిలో మిగిలిపోయిన సన్నని మంచు పొర, ఆ సమయంలో దాని గురించి ఎవరూ ఆలోచించరు. వాళ్ళ భూమి అంతా మైళ్ళ కొద్ది మంచులో మునిగిపోతుంది. ఈ మంచు పొరలు ఏర్పడటానికి అక్కడ మిగిలిపోయి ఉన్న మంచు కారణం కాదు. ఉన్న కొద్దీ మంచు కలకాలం అలాగే ఉంటుంది అన్న వాస్తవమే అందుకు మూలం అంటాడు గ్లేషియాలజిస్ట్ గ్వెన్ సుల్జే. మంచు యుగాల నుంచి ఉద్భవించే వాస్తవం ఏమిటంటే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అద్భుతమైన శక్తి అవసరం లేదు. కొన్ని రసాయనాలలో కొంచెం అభివృద్ధి తర్వాతి వృద్ధికి ఇంధనంగా పనిచేస్తుంది. ఆరంభ దశలో చాలా అల్పమైన మూలకం ఊహాతీతమైన ఫలితాలకు దారితీస్తుంది. అక్కడ తర్కం ఎందుకో పనికిరాదు. అది తర్కానికి ఎంత అతీతం అంటే సాధ్యాలు మీరు చాలా తక్కువగా అంచనా వేస్తారు. డబ్బుతో కూడా అదే తీరు. వారన్ బఫెట్ తన సంపద ఎలా నిర్మించారనే విషయం మీద 2000కు పైగా పుస్తకాలున్నాయి. వాటిలో చాలా పుస్తకాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అతి సరళమైన వాస్తవాన్ని చాలా కొద్ది పుస్తకాలు మాత్రమే శ్రద్ధ వహించి చెప్పాయి. బఫెట్ మంచి పెట్టుబడిదారులు అనటంలో సందేహం లేదు. కానీ ఆయన సంపద అంతా కేవలం అందువల్ల కలగలేదు. ఆయన చిన్నతనం నుంచి కూడా మంచి పెట్టుబడిదారులే కావటమే అందుకు మూలం. నేను ఈ విషయం రాస్తున్నప్పుడు వారన్ బఫెట్ ఆస్తిపాస్తులు మొత్తం $84.5 బిలియన్. అందులో $84.2 బిలియన్ ఆయన 50వ పుట్టినరోజు తర్వాత సంపాదించినవి. $81.5 బిలియన్ ఆయన 7వ దశకం మధ్యలో ఉన్నప్పుడు సామాజిక భద్రతకు అర్హులైన తర్వాత వచ్చినవి. వారన్ బఫెట్ అసాధారణమైన పెట్టుబడిదారులు. కానీ ఆయన సఫలతకు అంతటికి పెట్టుబడిలో ఆయన నైపుణ్యమే మూల కారణమంటే మనం ఒక కీలకమైన అంశాన్ని విస్మరిస్తున్నామన్నమాట. దాదాపు 75 సంవత్సరాల కాలం ఆయన అసాధారణమైన పెట్టుబడిదారులుగా కొనసాగారు అన్నదే ఆయన అద్వితీయ విజయానికి కీలకం. ఆయన తన పెట్టుబడులు 4వ దశకంలో ప్రారంభించిన 7వ దశకంలో ముగించినట్లయితే ఆయన ఎవరికీ తెలిసేవారు కాదు. ఇక్కడ ఒక చిన్న ఆలోచన ప్రయోగం చేయండి. బఫెట్ 10 సంవత్సరాల వయసులోనే సీరియస్గా పెట్టుబడి మొదలుపెట్టారు. ఆయనకు 30 ఏళ్ళు వచ్చేసరికి సుమారు $1 బిలియన్ కూడబెట్టారు. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే అది $9.3 మిలియన్ సమానం అవుతుంది. ఆయన తన కిషోరప్రాయము 3వ దశకము ఈ ప్రపంచాన్ని పరిశోధిస్తూ తన అనురక్తి ఏమిటో కనుక్కుంటూ ఉన్నట్లయితే ఆయన ఆస్తి మొత్తం సుమారు $25,000 మాత్రమే అయితే. లేకపోతే ఇలా చూద్దాం. ఆయన ప్రతి సంవత్సరం అసాధారణమైన సాలీన 22% లాభాలు గడించారు. కానీ ఆయన పెట్టుబడి వ్యాపారం నుంచి 60వ ఏట నిష్క్రమించారు. గాల్ఫ్ ఆడారు. మనవళ్ళు మనవరాలతో సరదాగా కాలక్షేపం చేశారు అనుకుందాం. అప్పుడు ఆయన ఆస్తిపాస్తుల విలువ ఈనాడు ఎంత ఉంటుంది? $84.5 బిలియన్ మాత్రం కాదు. అది కేవలం $11.9 మిలియన్ మాత్రమే పై ఉండేది. ఆయన అసలు ఆస్తిలో 99.9% తక్కువ. ఎదుగుతున్న వయసులో ఆయన స్థాపించిన ఆర్థిక పునాదులు, వృద్ధాప్యంలో కూడా ఆయన కొనసాగించిన దీర్ఘకాల పెట్టుబడి వ్యాపారము ఆయన ఆర్థిక విజయానికి మూల స్తంభాలు. పెట్టుబడిలో ఆయన నిపుణులే. కానీ దాని వెనుక దాగి ఉన్న రహస్యం సమయం. చక్రవృద్ధి జరిగేది ఆ మార్గంలోనే. ఈ విషయాన్ని మరొక కోణంలో ఆలోచించండి. బఫే చరిత్రలోనే అత్యంత ధనికులైన పెట్టుబడిదారు. కానీ సాలీన లాభాలు పరిగణిస్తే ఆయన అత్యంత ప్రతిభావంతులైన పెట్టుబడిదారులు మాత్రం కాదు. రినైజాన్స్ టెక్నాలజీస్లో హెడ్జ్ ఫండ్స్ అధిపతి జిమ్ సైమన్స్ ఆయన 1988 నుంచి సాలీన 66% చక్రవృద్ధి సంపాదించారు. ఈ రికార్డును దరిదాపుల్లో ఎవరూ రాలేరు. వారన్ బఫెట్ సాలీన 22% వంతును సంపాదించినట్లు ఇంతకు ముందే మనం చూసాం.
జిమ్ సైమన్ సంపాదనలో ఇది 3వ వంతు. ఇది రాస్తున్న సమయంలో సైమన్ ఆస్తిపాస్తుల విలువ $21 బిలియన్. మనము వ్యవహరిస్తున్న సంఖ్యతో పోలిస్తే ఇది ఎంత అపహాస్యంగా ఉంటుందో నాకు తెలుసు. సైమన్ సంపద బఫే సంపద కంటే 75% తక్కువ. సైమన్స్ అంత మేలైన పెట్టుబడిదారులైతే ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఎందుకంటే 50 నుండి 57 వచ్చిన దాకా సైమన్స్ తన పెట్టుబడి వ్యాపారం మొదలు పెట్టలేదు. చక్రవృద్ధికి బఫేకు లభించిన సమయంలో సగం కూడా సైమన్స్కు లభించలేదు. బఫెట్ తన సంపద కూడబెట్టడానికి వినియోగించిన సమయం సైమన్స్కు కూడా లభించి ఉంటే గట్టిగా ఊపిరి పీల్చండి. 63 క్వింటిలియన్, 900 క్వాడ్రిలియన్, 781 ట్రిలియన్, 780 బిలియన్, 748 మిలియన్, $1,60,000 అయి ఉండేది. ఇవన్నీ అసంభవమైన పరిహాసాస్పదమైన సంఖ్యలు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ధిలో చిరుమార్పులుగా కనిపించే అంకెలు పరిహాస్పదమైన అసంభావ్య సంఖ్యలుగా రూపొందుతాయి. మనం ఏదైనా ఒక ఘటనమైన సంఘటన లేదా విషయం ఎలా జరిగింది అని అధ్యయనం చేస్తున్నప్పుడు మంచు యుగం ఎందుకు ఏర్పడింది, వారన్ బఫెట్ అంత ధనవంతులు ఎందుకు అయ్యారు, ఆ విజయం వెనుక ఉన్న కీలక అంశాలను మనం ఉపేక్షిస్తాం. మొట్టమొదటిసారిగా చక్రవడ్డీ టేబుల్ చూసినప్పుడు, లేకపోతే 30వ ఏట కాకుండా 20వ ఏటనే పొదుపు చేయటం మొదలు పెడితే మీరు ఎంత సంపాదించగలరో చెబితే తమ జీవితాలు మారిపోయాయని చాలామంది చెప్పటం విన్నాను. కానీ బహుశా అది జరగలేదు. కేవలం వాళ్లకు ఆశ్చర్యం మాత్రమే కలిగింది. ఎందుకంటే వాళ్ళు చూసిన సంఖ్యలు వాళ్ళ మనసుకు సాధ్యంగా తోచలేదు. సరళ రేఖలో ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఊహించడం సాధ్యం, కానీ అదే ఘాతీయ మార్గంలో ఊహించటం అసాధ్యం. 8+8+8+8+8+8+8 ఎంత అవుతుందో నోటి లెక్కన చెప్పమంటే మీరు కొన్ని సెకండ్లలో సమాధానం చెప్పగలరు. 72. 8x8x8x8x8x8x8x8 ఎంత అవుతుందో నోటి లెక్కన చెప్పమంటే మీరు గుడ్లు తేలా వేస్తారు. సమాధానం 13,42,17,728. 1950వ దశకంలో IBM 3.5 మెగాబైట్ హార్డ్ డ్రైవ్ తయారు చేసింది. 1960ల నాటికి అదే కొన్ని డజన్ మెగాబైట్లుగా ఎదిగింది. 1970 నాటికి వించెస్టర్ డ్రైవ్ 70 మెగాబైట్లు సాధించింది. ఆ తర్వాత డ్రైవ్లు పరిమాణంలో క్రమంగా చిన్నవి అయ్యాయి. వాటి సామర్థ్యం క్రమంగా పెరిగింది. 1990ల నాటికి ఒక సాధారణ PC 200 to 500 మెగాబైట్ల సామర్థ్యం కలిగి ఉన్నది. ఆ తర్వాత దశ దిశలుగా విస్ఫోటనం జరిగింది. 1999 యాపిల్ సంస్థ iMac 6 గిగాబైట్ హార్డ్ డ్రైవ్తో వచ్చింది. 2003 పవర్ మ్యాక్ 120 గిగాబైట్లతో వచ్చింది. 2006 iMac 250 గిగాబైట్లు. 2011 మొదటి టెరాబైట్ డ్రైవ్. 2017 60 టెరాబైట్ హార్డ్ డ్రైవ్లు. 2019 100 టెరాబైట్ హార్డ్ డ్రైవ్లు. అంతా కలిపి చూడండి, 1950 నుంచి 1990 వరకు 296 మెగాబైట్లు సాధించాం. 1990 నుంచి ఈనాటికి 100 మిలియన్ మెగాబైట్లు సాధించాం. మీరు సాంకేతిక ఆశావాదులైతే 1950 దశకంలో ఆచరణాత్మకంగా సమాచారం నిల్వ 1000 రెట్లు పెరుగుతుందని అంచనా వేసేవారు. సాధ్యాలన్నీ ఆలోచిస్తే 10,000 రెట్లు అవుతుందనే వారేమో. నా జీవితకాలంలో 30 మిలియన్ రెట్లు పెరుగుతుందని చెప్పేవారు అరుదు. కానీ జరిగిన యథార్థం అది. చక్రవృద్ధి సహజ జ్ఞానానికి విపర్యంగా నడుస్తుంది కనుక దాని శక్తి మనలో అత్యంత వివేచనాపరులు కూడా ఉపేక్షిస్తారు. 2004లో బిల్ గేట్స్ జీమెయిల్ని విమర్శించారు. ఎవరికైనా 1 గిగాబైట్ స్టోరేజ్ ఎందుకు అవసరమవుతుందనేది ఆయన ప్రశ్న. స్టీవెన్ లెవీ వ్రాశారు, అత్యాధునిక సాంకేతికతతో జీవిస్తూ కూడా స్టోరేజ్ అనేది పరిమితంగా ఉంచవలసిన వస్తువు అన్న పాత భావనకు ఆయన అంటుకుపోయి ఉన్నారు. వస్తువులు, విషయాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచన మీరు అలవర్చుకోలేరు. చక్రవృద్ధి సహజ జ్ఞానం కాదు కనుక దాని సంభావ్య శక్తిని మనం ఉపేక్షిస్తే సమస్యలు పరిష్కరించడానికి ఇతర మార్గాలు వెతుకుతాం. ఇదే ఇందులో ఉన్న ప్రమాదం. మనం అతిగా ఆలోచించడం లేదు, కానీ చక్రవృద్ధిలో ఉన్న సంభావ్య శక్తిని పరిగణించడానికి 1 అడుగు వెనక్కి వేసి ఆలోచించాం. బఫే సమతలను గురించి రాసిన 2000 పుస్తకాల్లో ఏ ఒక్కటి ఆయన 75 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెడుతూ ఉన్నారు అనే శీర్షికతో వెలువడలేదు. కానీ ఆయన విజయాలకు ముఖ్య కారణం అదేనని మనకు తెలుసు. అది సహజ జ్ఞానం కాదు కనుక అందులో తలదోచడం మీకు కష్టమైన పని అవుతుంది. ఆర్థిక అభివృద్ధి ఆవృత్తాలు, వ్యాపార వ్యూహాలు, ఇంకా అనేక విషయాల మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైన శక్తివంతమైన పుస్తకం నోరు ముయ్యండి,
కాచుకుని కూర్చోండి అన్న పేరున రావాలి. అది దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని సూచించే పట్టిక. ఒక పేజీ మాత్రమే ఉంటుంది. నిరాశ కలిగించే వ్యాపారాలకు, హానికరమైన వ్యూహాలకు, సఫలమైన పెట్టుబడి ప్రయత్నాలకు అన్నింటికీ చక్రవృద్ధి సహజ జ్ఞానం కాకపోవటమే కారణమని ఇక్కడ నేర్చుకోవలసిన ఆచరణాత్మకమైన పాఠం. పెట్టుబడుల మీద వీలైనంత ఎక్కువ లాభాలు గడించాలనే ప్రయత్నాన్ని తప్పుపట్టలేం. ధన సంపాదనకు అదే ఉత్తమ మార్గం అని తోస్తుంది. మంచి పెట్టుబడి అంటే అత్యధిక లాభాలు మాత్రమే కాదు. అత్యధిక లాభాలనేవి ప్రతిరోజు జరిగే సంఘటనలు కావు. చెప్పుకోదగిన లాభాలు నిరంతరం వస్తూనే ఉంటే పెట్టుబడులు మంచి పెట్టుబడులు. దీర్ఘకాలంలో ఆ లాభాలు రావటం కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడే చక్రవృద్ధి స్వైర విహారం చేస్తుంది. ఇందుకు విపర్యయం, అత్యధిక లాభాలు నిత్యము జరిగేవి కావు, విషాదాలకు దారితీస్తుంది. అవి చెప్పటానికి తరువాతి అధ్యాయం కావాలి.